హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. జడ శ్రవణ్ రెచ్చిపోయాడు. ఒక సంవత్సరం పాటు రెచ్చిపోయాడు. నా అంతటోడు లేడు, నేనే మొనగానే నోటికొచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడి ఈ రోజున అణిగిమణిగి ఉన్నాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఆ స్థితికి చేరుకున్నాడు. మనిషికి కండ కావరం అంటారు. ఏదో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఏదో ఎవరో నాకు సహాయం చేస్తారని ఆశపడితే కళ్ళు నెత్తికెక్కితే భగవంతుడు మొత్తం దించేస్తాడు. ఈ జడసేవను మాట్లాడతాడు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ రోజైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడో ఆ రోజు నుంచి ఈ జడ శ్రవణ్ ఒక విషనాగులాగా విషం కక్కుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద. అందులో ఏమాత్రం సందేహం లేదండి. ఇతను జడ శ్రవణ్ కూటమిలో కొనసాగే ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ ఆ ఏబీని ఆంధ్రజ్యోతిలో కానీ టీవీ5లో కానీ రోజు డిబేట్లకు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని చాలా నీచంగా మాట్లాడుతుండేవాడు. కానీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే పవన్ కళ్యాణ్ ఎప్పుడు సానుకూలంగా ఉండేవాడు కాదు. పవన్ కళ్యాణ్కి బోడి సలహాలు ఇచ్చేవాడు. ఎందుకు చెప్తున్నా అంటే అటువంటి నీచమైన ఈ జడ శ్రవణ్ ఎప్పుడు మాట్లాడితే ఏమి మాట్లాడేవాడంటే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చదివింది 10th క్లాసు. ఏమండి వినండి తెలుగు ప్రజలారా, పవన్ కళ్యాణ్ చదివింది 10th క్లాసు. నేను జడ్జి చదివాను. ఈ మొహం జడ్జి చదివాడు. జడ్జి ఎడ్యుకేషన్ రా జడ శ్రవణ్. నువ్వు లా చేస్తే నువ్వు జడ్జి అయ్యావు. ఆ లా ద్వారా సాక్షాత్ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ కోటాలో నువ్వు జడ్జిగా ప్రభుత్వం నిర్మించింది నిన్ను. హైకోర్టు వారు నియమించారు జడ్జిగా నిన్ను. అది మర్చిపోయి జడ్జి చదువుకున్నాట ఈ తిరుగు తక్కువ దద్దమ్మ. అందుకే నేను జడ్జి చదివాను, నేను 10th క్లాస్ చదివిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాగాలేంది, నేను ఉప ముఖ్యమంత్రికి అవ్వలేనా అని జగన్మోహన్ రెడ్డితో ఒక సీక్రెట్ ఒప్పందం కూర్చుకుని ఏకంగా ఈ మధ్య జరిగిన దళిత క్రిస్టియన్ మహాసభలో ఏం చెప్పాడండి? దళిత క్రిస్టియన్ల సమరశంకారం సవసాక్షిగా ఏం చెప్పాడు? ఎలా రెచ్చిపోయాడు? నేను కూడా పవన్ కళ్యాణ్ లాగా డిప్యూటీ సీఎం అవుతా, నన్ను ఎవరు ఆపగలరు? నా దళిత క్రిస్టియన్లు దళితుల్లో ఉన్నారు, 30% ఓట్లు ఉన్నాయి, ఖచ్చితంగా నేను ఉప ముఖ్యమంత్రిని అవుతా అని గర్వంగా, దర్పంగా, పొగరుబోత్తనంగా మొత్తం దళిత క్రిస్టియన్లు దళితులంతా జడశ్రవణ వెనకాతలో ఉన్నట్లు ఫీల్ అయిపోయి మాట్లాడాడు. ఇప్పుడు ఏమైంది? ఆ యదవ రావణ్ అదే సభలో, ఏది దళిత క్రిస్టియన్ల సమరశంకారావం సభలో, కేవలం ఆ సభ దళిత క్రిస్టియన్ల కోసం, దళితుల కోసం, దళితులు దళిత క్రిస్టియన్గా మారిన తర్వాత ఆ దళిత క్రిస్టియన్లకి రిజర్వేషన్లు సబబు కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత దానికోసం పోరాటం చేస్తూ ఆ దళిత క్రిస్టియన్లకి ఆ యొక్క రిజర్వేషన్లు వర్తించాలని ఆ సభ పెట్టి వాళ్ళ దళిత క్రిస్టియన్ గురించి, దళితుల గురించి కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని, సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ ఒక్కొక్క ఎదవ, ఎంతమంది ఎదవాలండి పనికి మళ్ళీ అందరూ వచ్చి మాట్లాడారండి. అదే కేసన్ ప్రసాద్ అయితే ఏకంగా ఈయనట జడసేనట అభినవ అంబేద్కర్ అట. అటువంటి తప్పుడు ఎదవలందరూ వచ్చి మీటింగ్లో మాట్లాడితే, జడశ్రవణ్ నువ్వు డిప్యూటీ సీఎం కాలేవు, అభినవ్ అంబేద్కర్ అంతకన్నా కాలేవని నీ వీడియో ద్వారా ఎవరైతే జడశ్రవణ్ అభిమానులు ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నా. రావణ్ వెనకాతలు కాపాడాలని చాలా ప్రయత్నం చేశాడు ఈ జడశ్రవణ్. రావణ్ మాట్లాడిన తీరు మనకు అందరికీ తెలుసు. ప్రజలు చీకొట్టారు. ప్రజలు చీకొట్టినా కూడా ఏదో సిగ్గు లేకుండా వాడికి ఎక్కడ పడితే అక్కడికి బెయిల్ ఇప్పించాడు. చివరికి జగన్ పట్టించుకోవట్లేదని తన ఆవేదనని ఒక ప్రెస్ మీట్లో చెప్పగా, జగన్మోహన్ రెడ్డి గారు ఇది పద్ధతి కాదు, అతను ఒక దళిత క్రిస్టియను, అతను మీరు సపోర్ట్ చేయాలి, అతను సపోర్ట్ చేయకపోతే ఎట్లా? ఆ దళిత ఓట్ల వల్లనే కదా మీకు వచ్చిన ఆ 40% ఓట్లు దళిత క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, దళితులు ఎక్కువ ఉన్నారు, కనుక మీరు అతనికి రావును సపోర్ట్ చేయాలి, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని మాట్లాడుతూ జగన్మోహన్ ఎప్పుడైతే
క్రిటిసైజ్ చేశాడో, విమర్శించాడో, ఆ నెక్స్ట్ డేనే జగన్మోహన్ రెడ్డి ఈ జడ సేవను పక్కన పెట్టేసి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటండి, ఇమ్మీడియట్గా జడ శ్రవణ్కి పక్కన పెట్టేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని రావణ్ కేసుకి పెట్టాడు. ఇంకా మనోడు కంగు తిన్నాడు జడ శ్రవణ్. ఇతని కళ్ళు ఏమైనాయి, ఉప ముఖ్యమంత్రి కళలో మంటలో బురదలో కలిసిపోయినాయి. ఆశ అడియాశ అయిపోయింది. ఆ దెబ్బతోటిక రోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. నేను ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో చేశాను, కానీ ఇలా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పెట్టడం చాలా తప్పు అని, అందుకే నేను రావణ్ కేసు పక్క తప్పుకున్నా అని మాట్లాడు. అప్పుడు రావణ్ మీద కూడా నేను అట్లా మాట్లాడతాడు అనుకోలేదు రావణ్, కానీ ఆ దళిత క్రిస్టియన్ల సభలో దళితుల కోసం ఫైట్ చేయకుండా పొరపాటు జరిగింది అని ఇప్పుడు మాట్లాడతాడు దుర్మార్గుడు. ఆ రోజు ఏం తెలియలే, ఆ ఎదురుగున్న జనాలను చూసేసరికి వేల మందిని ఒళ్ళు తెలియక నోటికొచ్చి మాట్లాడాడు. కానీ వాడి పతనం అదే రోజు మొదలై ఈ రోజున అడ్రస్ లేకుండా పిచ్చి కుక్కలు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో పిచ్చి కుక్కలాగా మిగిలిపోయిన జడ శ్రవణ్. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడైతే అహంకారంతో దళిత క్రిస్టియన్ల గురించి కాకుండా దళిత క్రిస్టియన్ల కోసం దళిత శంకారావం సభ పెట్టి వారి కోసం మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం, సనాతన ధర్మం కోసం మాట్లాడారే సభలో ఉన్న ఎంతోమంది వ్యక్తులు, వాళ్ళందరికీ పోయే కాలం వచ్చింది. వాళ్ళకి మంచి రోజులు పోయినాయి, వాళ్ళకి ఎంత చెడ్డ రోజులే. ఆ యొక్క సమర శంకారావం సభ దళితులకి ఒక శాపంలాగా మారింది. ఎందుకంటే తర్వాత ఒక 2-3 కేసులు సుప్రీంకోర్టులో వేశారు. ఇది కల్పించాలి, రిజర్వేషన్లు కల్పించాలి దళిత క్రిస్టియన్ కానీ. సుప్రీంకోర్టు 2 కేసులను కూడా కొట్టివేసి ఆ యొక్క ఈ దళిత క్రిస్టియన్లకి పాపం వాళ్ళకి మంటలుగా నీళ్లు పోసినట్టు వాళ్ళకి అయిపోయింది. దాని గురించి ఫైట్ చేయకుండా ఈ పనికిమాలేదవులు, ఈ నాయకులు దళిత క్రిస్టియన్లని నమ్ముకున్న ఈ యొక్క జడ శ్రవణ్, ఇంకా చాలామంది ఉన్న దళితుల పేరు కూడా చెప్పడం ఇష్టం లేదు, వీళ్ళందరూ ఏం చేశారు, దళిత క్రిస్టియన్ల ఆశల్ని ఆవిరి చేసి పారేశారు. అటువంటి నిష్ఠ దరిద్ర దుర్మార్గుడు ఈ జడ శ్రవణ్ అండి. ఎప్పుడైనా సరే తెలుగు ప్రజలు, దళిత క్రిస్టియన్లు జడను తిడుతున్నారు. ఇప్పుడు తిడుతున్నారండి. ఏరా జడను ఏం చేస్తున్నావు నువ్వు, నీకేం పోయే కాలం వచ్చింది, నువ్వు ఎందుకలా తయారైపోయావు, మా కోసం సభ పెట్టి మాకు వ్యతిరేకంగా చేసి మా ప్రజల్లో మమ్మల్ని ఒక చెడుగా చూపించావని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. దళిత క్రిస్టియన్లని అవమానించాడని దళిత క్రిస్టియన్లు బాధపడుతున్నారు. దళిత క్రిస్టియన్లను పవన్ కళ్యాణ్కి హిందువులకు వ్యతిరేకంగా చూపించిన జడశ్రవణ్ దళిత క్రిస్టియన్లకి అందరికి ఏం చెప్పాడు ఆ సభలో, పవన్ కళ్యాణ్ని ఒక దళిత క్రిస్టియన్ దళిత వ్యతిరేకని ఒక తప్పుడు భావం కలగజేయాలని, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అతను ఆ సభని వాడుకున్నాడని, అది జడను ఆ విషయంలో క్షమించకూడదని దళితులు అనుకున్నారు. ఇది వాస్తవం. అందుకే జడశ్రవణ్ని వాళ్ళు కూడా దూరంగా పెట్టారని ఈ వీడియో ద్వారా దళిత క్రిస్టియన్ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఈ శ్రావణ్ ఇట్లా చేశాడో దెబ్బకి జగన్ భయపడిపోయాడు. ఉన్న 4 ఓట్లు పోతాయో అని భయపడి వెంటనే జడశ్రవణ్ని పక్కన పెట్టేశాడు. అందుకనే ఆ కారణంతోనే అతన్ని జడని కత్తిరించి పక్కన పడేశాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎలమంచల్ కోర్టులో అతనికి వ్యతిరేకంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చాడు పిక్చర్లోకి. ఇది వాస్తవం అండి. ఇతనేం మాట్లాడతాడు ఎంతసేపటికి, నేను జడ్జి చదివాను, నేను ఉప ముఖ్యమంత్రి అవుతాను, ఉప ముఖ్యమంత్రిని, దళిత క్రిస్టియన్ల కోసం నేను చాలా పోరాటం చేస్తున్నాను, వాళ్ళ కోసం నేను ఒక ఆశా దీపాన్ని, నేను ఒక జ్యోతిని, నన్ను జ్యోతిలాగా వెలిగిస్తున్న దళిత క్రిస్టియన్లకి నేను గొప్పగా సహాయం చేస్తాను, నేను అది చేశాను ఇది చేశాను వాడే సొంత డబ్బా కొట్టుకుంటాండి. ఎప్పుడైనా సరే నువ్వు ఎవరికి ఏం చేసావో, నీ వల్ల ఎవరికేం లాభం వచ్చిందో వాళ్ళు చెప్పాలిరా జడా. నీ వల్ల నేను లాభం పొందాను అనుకో, నేను చెప్పాలి జడశ్రవణ్ అట్లా జడశ్రవణ్ ఇట్లా అని. అది మానేసి ఏ రోజైతే నువ్వు శ్రీరామచంద్రమూర్తి గురించి ఆ యొక్క ఆకివీడిలో ఆ గుడి గురించి నువ్వు ఎప్పుడైతే రాద్ధాంతం చేశావో ఆ రోజే నీకు పతనం మొదలైంది. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోవడం ఒక మొదటి కారణం. రెండవది సాక్షాత్తు శ్రీరామచంద్రుడిని, హిందువుల యొక్క ఆరాధ్య దైవాన్ని
ప్రతినివతుని గురించి నువ్వు తప్పుగా చూపించావు. ఆ తప్పుడు ఎదలకి రావణ్ గారికి సపోర్ట్ చేసావు. అప్పుడే నీ పతనం ప్రారంభమైంది. గుడిని అడ్డుకుంటావా? అంత దమ్ముందా నీకు? ఏమైంది? కేసులు వేసావు, ఏమైంది? ఓడిపోయావు కదా. ఈ రోజున తప్పు అయిపోయింది, నా క్షమించండి, నేను రాను అని ఎందుకు అనాలి? ఎందుకు ఆ నోటికొచ్చి మాట్లాడటం? నువ్వేంటి నీ బతుకేంటి? నువ్వేంటి? నీకు భారత రాజ్యాంగం కల్పించిన అవకాశం బట్టి జడ్జి అయ్యావు. ఏది? రిజర్వేషన్ వల్లనే నువ్వు జడ్జి అయ్యావు. రిజర్వేషన్ లేకపోతే పిచ్చి కుక్కలు కూడా నేను చూడవు. కారణం కేవలం రిజర్వేషన్స్ వల్లనే నువ్వు జడ్జి అయ్యావు. జడ్జిగా నువ్వు పనికిరావనే నేను ప్రభుత్వం పక్కన పడేసింది. అది మర్చిపోయి నీదేదో పిచ్చిగా ప్రలాపం పలుకుతున్నావు. ఒరే పిచ్చి జడ, నీ యొక్క పొగరు అణిగిపోయింది. ఇప్పుడు ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు, ఏ పార్టీ నిన్ను పట్టించుకోవట్లేదు. నువ్వు ఒక పేటీఎం బ్యాచ్లో అట్టడుగున నాకు దరిద్రుడివి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అదోళ్ళని ప్రోత్సహిస్తాడు అనగా అతనే అనగదొక్కాడు. సరిపోయింది కదా. ఇంకా ఎవరైనా సరే జడశ్రవణలాగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా జడశ్రవణ పట్టిన గతే పడుతుందని ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాను. రే జడ, ఇప్పుడు నీ బతుకు కుక్క బతుకే. నువ్వు జన్మలో డిప్యూటీ సీఎం అనే మాట కూడా తలుచుకునే అవకాశం నీకు లేదు. ఆ కళ నీకు కళగా మిగిలిపోతుందని ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తున్నాను. అసలు నీకు పవన్ కళ్యాణ్ పోలికేంటిరా కుక్క? నువ్వేంటిరా పవన్ కళ్యాణ్ ఏంటిరా? పవన్ కళ్యాణ్ ప్రతి పైసా ప్రజలకు దానం చేశాడు. నువ్వు ప్రజల దగ్గర దోచుకునేవాడివి. చాలామంది చెప్పారు నీ గురించి, ఎవరి దగ్గర ఎంత దోచుకున్నావో. నువ్వు మాట్లాడతావు, అంత పెద్ద గొప్ప పోటుగాడిని అంటావు. ఏదైంది నీ పోటుగాడితనం? ఏమైంది? ఎందుకు నేనంత దూరం పెట్టారు చెప్పు నాకు. ఎందుకు నిన్ను అందరూ దూరం పెట్టారు చెప్పు నాకు. నువ్వు చెప్పగలవా? నీకు ఆ దమ్ముందా? ఆ ధైర్యం ఉందా? గజ్జి కుక్క. గుర్తుంచుకోరా, నువ్వు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి దరిదాపులు కాదుగా, ఆయన ఇంటర్వ్యూకి విలువ కూడా చేయమని ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తున్నాను. మరియు ఆయన మహానుభావుడు, కారణ జన్ముడు. నువ్వు నక్కవి, గుంట నక్కవి, నడవలో తిరిగే ఒక విశ్వాసం లేని నక్కవి నువ్వు. అటువంటి నక్క వచ్చి నక్కకి నాగలోకం పోలిక అంటారు పెద్దలు, ఒక సామెత ఉంటుంది. అలాగా పవన్ కళ్యాణ్ స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఏంటో తెలుసుకో. ప్రజలు ముఖ్యంగా దళిత క్రిస్టియన్లు బాగా బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాడు. నువ్వు ఈ జన్మలో ఇంకెప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తే అవకాశం లేకుండా, పవన్ కళ్యాణ్ పేరు నామస్మరణ చేయకుండా బాగా బుద్ధి చెప్పే ప్రజలు. నీకు బుద్ధి ఇంకా మార్చుకొని ప్రజలకి నీకున్న రిజర్వేషన్ నువ్వు చదువుకున్నావు. ఆ యొక్క భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉండి, నువ్వు చదువు చెప్పించిన భారతదేశం పట్ల గౌరవం ఉండి, నువ్వు ఎందుకంటే భారతదేశ పౌరుల యొక్క ట్యాక్స్ ధర నువ్వు చదువుకున్నావు. కేవలం రిజర్వేషన్లో నువ్వు చదువుకున్నావు. కేవలం రిజర్వేషన్లో నువ్వు జడ్జి అయ్యావు. ఆ చదువుకున్న చదువుని, ఆ లాని న్యాయం కోసం, ధర్మం కోసం, పేద ప్రజలకి ఉపయోగపడి వాళ్ళ మంచి పని చేస్తే నీకు మంచి జరుగుతుంది, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావని ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తూ వినిపిస్తున్నాను. జై జనసేన, జై హింద్.